అందరికీ నమస్కారం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా ఈనాడు ధనిపాడు గ్రామం నందు గంగవరం కృష్ణారెడ్డి రాధిక దంపతులచే ఉదయానంద హాస్పిటల్ నందు కంటి వైద్య నిపుణులైన డాక్టర్ సౌమ్యారెడ్డి గారిచే ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం నందు సుమారు 100 మంది పైగా హాజరుగా అయ్యారు. వీరిలో ఇప్పటికే 30 మందికి పైగా ఆపరేషన్కు అర్హులని తెలియజేయడం జరిగింది. మధ్యాహ్నం 2 లోపల ఇంకా 50-60 మంది దాకా కావచ్చు. దీన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది వృద్ధులు ఉంటారు. వారి కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిగత కారణాల వల్ల అయితేనేమి, ఆరోగ్యం వాళ్ళకు ఆర్థిక సమస్యల వల్ల కానీ వాళ్ళని పిలుచుకెళ్ళి చూపించే స్థితిలో ఉండకపోవచ్చు. అటువంటి వారికి మేము ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ సౌమ్యారెడ్డి గారిని అడగగా ఆమె స్వచ్ఛందంగా నేను వచ్చి అక్కడ శిబిరం ఏర్పాటు చేస్తే నేను అక్కడ వచ్చి పరీక్షలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. దాంతో ఈ విషయాన్ని కృష్ణారెడ్డి రాధిక దంపతులకు తెలియజేయగా వారు స్పందించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు. నేను గ్రామస్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి. చాలామంది అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత మీరు ఆరోగ్యం కోసం ఎంత తిరిగినా ఆరోగ్యం సిద్ధించేది ఉండదు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం గురించి ఆలోచించి ఇలా నేత్ర వైద్య శిబిరం అయితేనేమి, ఇతరత్ర మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు అవి మనం సద్వినియోగపరచుకుంటే సుమారుగా 2,000 రూపాయల పైన పరీక్షలను కూడా ఇటువంటి సందర్భాల్లో ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శుక్లం ఆపరేషన్ చేయించుకోవాలంటే నంద్యాల పట్టణానికి వచ్చి సుమారు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అటువంటి దాన్ని మనం ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో భాగంగా ఇప్పుడు ఏర్పాటు చేశాం. గత 15 సంవత్సరాలు పైబడి అనేక గ్రామాల్లో మనం ఏర్పాటు చేసి 1850 పైచీలకు ఇప్పటికీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించాం. డబ్బు పెట్టి చేయించుకునేటన్నా ఫెయిల్ అయ్యాయేమో, కానీ ఈ ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేసేది ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. అన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ అయ్యాయి. అంటే మనం నిస్వార్థంగా చేస్తున్నప్పుడు ఒక డాక్టర్లు చక్కగా చేయడమే కాకుండా వీరిపై భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయనేది ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. అలాగే అందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి రాజభోగాలతో జీవించిన కానీ అతను చనిపోయిన తర్వాత మన శరీరాన్ని తీసుకెళ్ళి పూడ్చే వాళ్ళు పూడుస్తారు, కాల్చే వాళ్ళు కాలుస్తూ ఉంటారు. అలా మట్టిలో కలిసిపోయే బదులు మన అవయవాలను దానం చేయొచ్చు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే చనిపోయిన తర్వాత అన్ని అవయవాల కంటే కూడా నేత్రాలు అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ నేత్రదానం చేస్తే మనం చనిపోయినా కానీ మన కళ్ళు ఇద్దరికి దానం చేస్తే ఇద్దరికి చూపులు ప్రసాదించిన వాళ్ళం అవుతాం. మనం చనిపోయినా మన శరీరం కాలి బూడిద అయిపోయినా కానీ ఈ ప్రపంచాన్ని చూస్తున్నన్ని రోజులు మనం జీవించి ఉన్నట్లే. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఇప్పటికీ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎన్నికైన తర్వాత నేను నంద్యాల పట్టణంలో సంవత్సరం కాలంలో 22 మంది ఇప్పటికీ నేత్రదానం చేశారు.